మృతదేహాలను కొంటామంటున్నారన్నమాట. ప్రైవేటు వైద్య కళాశాలలో అటానమీకి శవాల కొరత వచ్చింది. ప్రైవేటు వైద్య కళాశాలలో అటానమీకి శవాల కొరత వచ్చిందన్నమాట. ఒక్కో మృతదేహాన్ని లక్షలు ఇచ్చేందుకు కాలేజీ సిద్ధంగా ఉంటున్నాయన్నమాట. అందుకే నిరుపేద కుటుంబాలు టార్గెట్గా దళాలు దందా చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువగా శవాలను కొనుగోలు చేస్తున్నారని పేపర్ వస్తుంది న్యూస్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ప్రైవేటు వైద్య కళాశాలలో మృతదేహాల కొరత నెలకొంది. వైద్య విద్యలో భాగంగా శరీర నిర్మాణము, అవయవాల పనితీరుపై విద్యార్థులకు అభ్యాసం అంటే అనాటమీ కోసము మృతదేహాలు దొరకడం లేదు ప్రస్తుతం. ఫలితంగా ఆ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో, అలాగే రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని శవాల కొనుగోలు దందా తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీగా డబ్బిచ్చి మృతదేహాలు కొంటున్నాయని, ఒక్కోసారి మృతదేహానికి 1,00,000 దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు సదరు కాలేజీలు దళాలు రంగంలో దింపుతున్నాయని కూడా చెబుతున్నారు. మృతదేహాన్ని ఖననం చేసే బదులు పరిశోధన కోసం వైద్య కళాశాలకు ఇస్తే ఉపయోగం ఉంటుందండి. అంత్యక్రియ ఖర్చు తగ్గడమే కాక ఉల్టా చేతికి డబ్బు వస్తుందని దళాలకు నచ్చ చెబుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలకి అయితే 2 రకాలుగా డెడ్ బాడీలు వస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాలకి 2 రకాలుగా డెడ్ బాడీలు వస్తాయట. ఒకటి, అనాథల మృతదేహాలు రోడ్డు ప్రమాదాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి కుటుంబ సభ్యులు వాకప్ చేయకపోతే ఆ మృతదేహాలు ప్రభుత్వ వైద్య కళాశాలకు అందుతాయి. కొందరు తాము చనిపోయాక మృతదేహాలను వైద్యశాలకు ఇవ్వాలంటే విల్నామా కూడా రాస్తారు. అవి కూడా వస్తుంటాయి. ఇలాగా అనాథ శవాలని, రోడ్డు ప్రమాదాల శవాలని, కొందరు ప్రభుత్వ కాలేజీలకి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇలాంటి కాలేజీలని గవర్నమెంట్ కాలేజీలకి వస్తుంటాయి. ఇక రెండో రకం మృతదేహాలు కొన్ని పేరొందిన ప్రైవేట్ కాలేజీలకు వస్తాయి. అంటే కొన్ని పేరొందిన ప్రైవేట్ కాలేజీలకు వస్తుంటాయి కాబట్టి వాడికి కొరత ఉంది. అయితే కొత్తగా ప్రైవేట్ కాలేజీలు బాగా పెరగడంతో నానాటికి మృతదేహాల కొరత నెలకొంటుంది. ఇలాంటి కాలేజీలకు తమ మృతదేహం కావాలనే ఏకంగా వైద్య విద్యా సంఘానికి లేఖ రాస్తున్నాయి. అంటే ఇప్పుడు పాత కాలేజీ ఉందనుకో, గవర్నమెంట్ కాలేజీకి మృతదేహాలు వస్తుంటాయి, అలాగే పేరున్న కాలేజీలు కూడా మృతదేహాలు వస్తుంటాయి. కానీ కొత్తగా ఏర్పడిన ప్రైవేట్ కాలేజీలకి మృతదేహాలు అంటే శవాలు లభించట్లేదు. మాకు శవాలు కావాలని వాళ్ళు వైద్య విద్యా సంచాలకు లేఖ రాస్తున్నా సరే వాళ్ళకి లభించట్లేదు అనమాట. నేను హైదరాబాద్లో విజయవాడ రహదారి సమీపంలోని నగరానికి దగ్గరలో ఉన్న కొత్త మెడికల్ కాలేజీ తమకు 15 డెడ్ బాడీలు కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కార్ దాన్ని తిరస్కరించింది కూడా. అంటే మాకు 15 డెడ్ బాడీలు కావాలని కొత్త మెడికల్ కాలేజీ లేఖ రాసింది, దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఇలాంటి మెడికల్ కాలేజీ దొడ్డుదారిని డెడ్ బాడీ కొనుక్కుంటున్నట్టు వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలో ఉండే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఆధారంగా అనాటమీ విభాగానికి మృతదేహాలు కావాల్సి ఉంటుంది. ప్రతి 25 సీట్లకు ఒక మృతదేహం అవసరం. అంటే ప్రతి 25 సీట్లకి ఒక మృతదేహం కావాలి. అంటే 250 సీట్లు మెడికల్ కాలేజ్ ఏడాదికి సగటున 10 శవాలు కావాలి. వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్లో చేరిన మొదటి సంవత్సరంలోనే అనాటమీ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. వైద్య విద్య బోధనలో భాగంగా మృతదేహాన్ని కోసి శరీర నిర్మాణం గురించి విద్యార్థులు చెబుతారు. అనంతరం ఆ కోసిన శవాలను ప్రత్యేక రసాయనంతో నింపి ఫార్ములిన్ ట్యాంక్లో భద్రపరుస్తారు. అలా ఒక శవాన్ని ఒక్కో భాగాన్ని కోసి విద్యార్థులు శరీర నిర్మాణం గురించి వివరిస్తారు. దాంతో మెడికల్లోకి మానవ శరీరంపై అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. అంటే శవాన్ని ఇది ఒక్కొక్క భాగాన్ని ఎలా కోస్తారు అన్నీ అనాటమీలో నేర్పిస్తారన్నమాట. వైద్య విద్యలో భాగంగా మృతదేహాన్ని కోసి శరీర నిర్మాణం గురించి విద్యార్థులు చెబుతుంటారు అనాటమీ క్లాసులో. అనంతరం దాన్ని కోసి శవాలను ప్రత్యేక రసాయనాలతో నింపిన ఫార్ములిన్ ట్యాంక్లో భద్రపరుస్తారన్నమాట. అలా ఒక్కో శవాన్ని ఒక్కో భాగాన్ని కోసి విద్యార్థులకు శరీర నిర్మాణం గురించి వివరిస్తారు. దాంతో మెడికల్కు మానవ శరీరంపై అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. శవాలు లేకపోతే మాట్లాడుకుంటూ రద్దు అయిపోతాయి అన్నమాట. సాధారణ మెడికల్ కాలేజ్ డొనేషన్ ద్వారా వచ్చిన శవాలనే తీసుకుని వాటిని డిసెక్షన్ చేయాలి. అన్క్లెయిమ్ బాడీస్ని వైద్య పరిశోధన కోసం వినియోగించకూడదు. నైతిక నియమం ఉంది. అంటే అన్క్లెయిమ్ బాడీని ఇలా వాడకూడదు అనమాట. ఈ కారణంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే అన్క్లెయిమ్డ్ బాడీస్ని వినియోగించుకునే పరిస్థితి లేకపోవడము, కొత్త మెడికల్ కాలేజ్ సంఖ్య పెరగడంతో గత బీఆర్ఎస్ సర్కారు ఒక ఉత్తర్వు తీసుకొచ్చింది. అన్క్లెయిమ్డ్ బాడీస్ గురించి నిర్ణీత సమయంలో ఎవరో రాకుంటే వాటి మెడికల్ కాలేజ్ కోసం వినియోగించుకోవచ్చని ఆ జీవో సారాంశం అనమాట. దాంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రస్తుతం డెడ్ బాడీస్ కొరత పెద్దగా లేదని చెప్పాలి. ఇటీవల కాలంలో మృతదేహాలు దానం చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇక ప్రైవేటు వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రులు ప్రమాదశాత్తు అక్కడ చేరి మరణించే
కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ వచ్చినా వాటిని పోస్ట్పోన్ నిమిత్తం మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతారు. ఇలా ప్రైవేట్ ఆసుపత్రి సేవలు అందుబాటులో లేక వైద్య విద్యార్థులు బాగా సరైన నేర్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మార్చిలో ఉండే అన్క్లెయిమ్ బాడీస్ని ఒక్కోదానికి 60,000 చొప్పున చెల్లిస్తే వైద్య పరిశోధన నిమిత్తం ప్రైవేట్ వైద్యశాలకు అమ్ముకోవచ్చని జీవో ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు మార్చిలో ఉండే అన్క్లెయిమ్ బాడీస్లను ఒక్కోదానికి 60,000 చొప్పున చెల్లిస్తే వైద్య పరిశోధన నిమిత్తం ప్రైవేట్ కళాశాలకి అమ్ముకోవచ్చని ఒక జీవో కూడా వద్దనమాట. ఆ జీవో ఆధారంగా ఇటీవల కొన్ని ప్రైవేట్ కళాశాల సేవలను కావాలని వైద్య సంచాలనం దరఖాస్తు చేసుకుంటున్నాయి అన్నమాట. ఈ విధంగా గవర్నమెంట్ జీవో తోటి కొంతమంది ఇలా తప్పుడు పనులు కూడా చేస్తున్నారని, కొంతమంది సరిహద్దు గ్రామాల నుంచి కూడా తెస్తున్నారని అనమాట. రబ్బర్ బొమ్మతో కొన్ని మెడికల్ కాలేజీలు ఇతర దేశాల మాదిరిగా రబ్బర్ బొమ్మలు తీసుకొచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు బోధిస్తున్నాయి. శరీర నిర్మాణం గురించి తెలిస్తే మానవ దేహం లోగాలకు అవగాహన ఉంటుందని, రబ్బర్ బొమ్మలపై అంత లోతైన అవగాహన రాదని నిపుణులు చెప్తున్నారు. అందుకనే ఈ శవాల గురించి ఈ విధంగా లెక్కలేస్తున్నారు. శవాలు ఏ విధంగా ఉన్నాయి దీని గురించి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.